వెల్కమ్ బ్యాక్. పార్టీ లైన్ దాటితే ఎవరిపై అయినా చర్యలు ఉంటాయని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. ఫిర్యాదులు క్షుణ్ణంగా పరిశీలించామని ఈ రోజే నిర్ణయాలు తీసుకోలేమంటూ మల్లు రవి అన్నారు. ఇక 3 అంశాలపై చర్చ జరిగిందని, చిన్నారెడ్డి వివరణపై కూడా చర్చించినట్టుగా తెలియజేశారు. కొండా సుష్మిత మాట్లాడినటువంటి వీడియోలు చూశామన్నారు. కొండా సురేఖ రిప్లై కూడా చర్చకు వచ్చిందంటూ మల్లు రవి స్పష్టం చేశారు. కొండా సురేఖ వివరణపై మరోసారి భేటీ ఉంటుందని, అలాగే చిన్నారెడ్డి ఇష్యూపై మెఘారెడ్డితో మాట్లాడతామంటూ పేర్కొన్నారు మల్లు రవి. ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. మరి వారు మాట్లాడిన దాన్ని వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళొకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమస్య మీద క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడి క్రమశిక్షణ కమిటీకి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. అందువల్ల ఈ ఇష్యూని మేము ఈరోజే ఒక తుది నిర్ణయం తీసుకోకుండా అందరిచ్చినటువంటి కంప్లైంట్స్ ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడి చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్ లో వారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా కంప్యూటర్లో పెట్టి అందరం కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ దాన్ని వినటం జరిగింది. అందువల్ల దీని మీద చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరిచ్చిన కంప్లైంట్ కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా ఇక కాంగ్రెస్